ఎంప్లాయీస్ అధ్యక్షులు దళితరత్న అవార్డు గ్రహీత కొలకలూరి నవీన్ కుమార్ గారు వాయిస్ ఆఫ్ తెలంగాణ స్టూడియోకి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. నవీన్ కుమార్ గారు నమస్కారం అండి. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మంద కృష్ణమాదిగ గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. దీనిపై మీ అభిప్రాయం? మందాకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అయినప్పటికీ ఒక చిన్న విషయం గుర్తు చేస్తాం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నీవు చేసిన కష్టం ఎప్పటికైనా నీ సొంతం, కాలంతో పయనించేవానికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవుతుందని సదాశయంతో సాగర ముందుకు, రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం అన్న విధంగా ఏది తనంతట ధరికి తాను రాదు, పోరాడి సాధించుకోవాలంట. అదే చెప్తున్నానండి. అన్న విధంగా ఈదుముడిలో ప్రారంభమైనటువంటి 7 సభ్యులతో ఏదైతే ఎస్సీ వర్గీకరణని ధర్నా కార్యక్రమం చేశారో, ఈరోజు అది ఢిల్లీ కోట దాకా, గల్లీల నుండి ఢిల్లీ కోట దాకా వెళ్ళి ఆయన 1994లో ఎంఆర్పిఎస్ను స్థాపించినటువంటి వ్యక్తి మందాకృష్ణ మాదిగ గారు. ఆయన ఈరోజు మా మాదిగ జాతికి ఒక వన్య తెచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అన్నారంటే మందాకృష్ణ మాదిగ గారు. ఏదో కొంతమంది వ్యక్తులు అవాకులు చవాకులు పేలుతున్నారు, అది సరైన విధానం కాదు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు మందాకృష్ణ మాదిగను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా యావత్ దేశ ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి విషయం. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని గత తరతరాలుగా పోరాటం చేసి వివిధ జిల్లాలో, తెలంగాణ గ్రామాల్లో కూడా అనేక ఉద్యమాలు నిర్వహించిండ్రు, అనేక బహిరంగ సభలు పెట్టిండ్రు. ఎస్సీ వర్గీకరణ కోసం అందరినీ ఏకదాటి తీసుకొచ్చి పదవులను ఆశించకుండా కూడా తన వంతు నిర్విరామ కృషి ఎస్సీ వర్గీకరణ కోసం. ఆయన ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా పోరాటం చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఆ పోరాటానికి ప్రతిఫలం గౌరవ నరేంద్ర మోడీ గారు ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన ఉద్యమ స్ఫూర్తిని గ్రహించి ప్రధానమంత్రి మోడీ గారు ఆయనకు పద్మశ్రీ ప్రకటించారు. దీనిపై కొన్ని పార్టీల వాళ్ళు కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ కానీ వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై సార్, ఒక వ్యక్తిని వ్యతిరేకించవచ్చు కానీ ఉద్యమాన్ని వ్యతిరేకించలేదు. భారత రాజ్యాంగం ప్రకారం చిన్న రాష్ట్రాలు అయితే అభివృద్ధి చెందితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు ఈ ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలలో మాలామాదిగల పక్కకొస్తే 57 మందికి అన్యాయం జరుగుతుందండి. అంటే అన్నీ మనమే తినిపోతే మరి ఎనకొన్నోడి పరిస్థితి ఏంది? కాబట్టి మందాకృష్ణ మాదిగ గారు ఏమంటున్నారంటే అందరికీ సమన్యాయం కావాలంటున్నారు. వర్గీకరణ జరగాలి, ABCD అమలు కావాలన్నది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఫిబ్రవరి 7వ తారీఖున 1,00,000 డప్పులు 1000 గొంతుకులు కాదు, లక్షల డప్పులు 1000 గొంతుకులతో సభ ఏ విధంగా ఉండబోతుందో ఫిబ్రవరి 7వ తారీఖున చూపించబోతున్నాం.